సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే వితిన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీతో పాటుగా ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు కూడా ఉపయోగపడే విధంగా మరి జనరల్ నాలెడ్జ్ టాపిక్ అండి. ఓకేనా, చాప్టర్ వైజ్గా టాపిక్స్ అయితే మీకోసం అందజేస్తున్నాను ప్రతిరోజు. మరి ఇది క్లాస్ నెంబర్ 4 అండి. ఏంటి మరి, యునెస్కోచే గుర్తించబడిన సాంస్కృతిక స్థలాలు అనేటువంటి టాపిక్ని మనము ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నామండి. ఓకేనా, సో చివరి వరకు చూడండి వీడియో. అలా అయితేనే మీకు అన్ని క్వశ్చన్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఓకేనా, అంతేకాకుండా ఫ్రెండ్స్, దీన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే. ఓకేనా, మన వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా అప్డేట్స్ కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారత్ నుంచి 2 రకాల విశిష్ట నిర్మాణ శైలులను ప్రతిబింబించే ముంబైలోని కొన్ని భవనాలను మరి యునెస్కోలో ఎప్పుడు చోటు లభించింది వారసత్వ జాబితాలో? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2018 జూన్లో ఈ యొక్క ఘనత సాధించడం అయితే చూడవచ్చు. భారత్లో యునెస్కోచే గుర్తించబడిన 600 ఏళ్ళు గల చరిత్ర కలిగిన నగరము ఏది? 600 ఇయర్స్ ఓల్డ్ సిటీ అండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, అహ్మదాబాద్. ఓకే, అహ్మదాబాద్ ఈ యొక్క ఘనత సాధించింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని వాక్యము. మహాబోధి ఆలయ ప్రాంగణము 1999లో యునెస్కోచే గుర్తించబడింది. ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. మరి సరికానిది ఏంటండి? ఆప్షన్ 1 మాత్రమే సరికానిది, రెండవది కరెక్ట్. ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రంలోనే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, 2004లో యునెస్కోచే గుర్తించబడిన గంగైకొండ చోళపురము ఏ రాష్ట్రంలో ఉంది? గంగైకొండ చోళపురము. ఆప్షన్ ఏ అండి, తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? చూద్దాం. హంపి కట్టడాలను 2006లో యునెస్కో జాబితా నుంచి తొలగించారు. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే పశ్చిమ బెంగాల్లో ఉంది. సరైన వాక్యం ఏంటండి? రెండూ కూడా సరైనవే అండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింద ఇవ్వబడిన వానిలో 1984లో యునెస్కోచే గుర్తించబడిన ప్రాంతాలు ఏవి? 1984లో యునెస్కోతో గుర్తించబడిన ప్రాంతాలు: మహాబలిపురం కట్టడాలు, ఆగ్రా కోట, కోనార్క్ సూర్య దేవాలయం, అజంతా గుహలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 1 మరియు 3 మాత్రమే. ఓకేనా, మహాబలిపురం కట్టడాలు మరియు కోనార్క్ సూర్య దేవాలయము ఈ రెండింటికి మాత్రమే 1984లో యునెస్కో గుర్తింపు అయితే లభించింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. పశ్చిమ కనుమలు, భీంబిట్కా గుహలు, బౌద్ధ స్తూపము, నందాదేవి జాతీయ పార్క్. ఏ సంవత్సరంలో వీటికి యునెస్కో గుర్తింపు లభించిందండి? చూద్దాము 1 by 1. ముందుగా పశ్చిమ కనుమలకి 2012లో గుర్తింపు లభించింది యునెస్కో. భీంబెట్కా గుహలు 2003లో, బౌద్ధ స్తూపానికి 1989లో, నందాదేవి జాతీయ పార్కుకి 1988లో యునెస్కో వారసత్వ గుర్తింపు లభించడము చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2014లో యునెస్కోచే గుర్తించబడిన రాణి కీ వావ్ బావి ఏ రాష్ట్రంలో ఉంది? రాణి కీ వావ్ బావి అండి, ఇది చాలా పురాతనమైనది. ఎక్కడ ఉంది మరి ఇది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన
క్రింద ఇవ్వబడినవి దేనికి చెందినవి? 2 దశల్లో నిర్మించబడ్డాయి. మొదటిది అశోకుని పాలనలో నిర్మించబడింది. రెండవది గుప్తుల కాలంలో నిర్మించబడింది. దేని గురించి చెప్తున్నారండి ఇక్కడ? మహాబలిపురం నిర్మాణము, ఎల్లోరా గుహలు, అజంతా గుహలు, హంపి కట్టడాలు. ఆప్షన్స్ అండి. అజంతా గుహలు అండి 2 దశల్లో నిర్మించబడ్డాయి. మొదటి దశ అశోకుని కాలంలో, రెండవ దశ గుప్తుల కాలంలో నిర్మించబడడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, తెలంగాణలోని రామప్ప దేవాలయము మరియు గుజరాత్లోని ధోలవీరా ఈ రెండింటిని ఏ సంవత్సరంలో చైనాలో జరిగిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 44వ సెషన్లో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. లేటెస్ట్ అప్డేట్ ఇది. ఓకేనా? లేటెస్ట్గా యునెస్కో జాబితాలో చేర్చిన భారత 2 ప్రాంతాలండి, ప్రముఖ ప్రాంతాలు. ఆప్షన్ డి అండి. 2021లో లాస్ట్ టైం అయితే మనకు రావడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా వేటికి యునెస్కో గుర్తింపు రాలేదు మన దేశంలో. అవే లేటెస్ట్గా ఉన్నాయి ప్రజెంట్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో బౌద్ధ మరియు హిందూ గుహలకు ప్రసిద్ధి చెందినవేవో గుర్తించండి. బౌద్ధ మరియు హిందూ గుహలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏంటండి? ఆప్షన్ సి, ఎలిఫెంటా గుహలు. బౌద్ధ మతానికి సంబంధించినవి మరియు హిందూ మతానికి సంబంధించినటువంటి చిత్రాలు కూడా ఇక్కడైతే మనము చూడవచ్చు. యునెస్కోచే ఎర్రకోట ఏ సంవత్సరంలో గుర్తింపబడింది? యునెస్కోచే ఎర్రకోట ఏ సంవత్సరంలో గుర్తింపబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1983. ఎప్పుడండి? 1983. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడినవి దేనికి చెందినవి? 1631లో నిర్మించబడింది. అంత్యక్రియల మసీదు యునెస్కోచే గుర్తింపు పొందిన సంవత్సరం 1983. ఏంటండి మరది? ఆప్షన్ డి అండి, తాజ్మహల్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. తాజ్మహల్ అంటే ఏదో నిర్మాణమే అయినప్పటికీ కూడా, ఇదొక ప్రపంచ వింతనే అయినప్పటికీ కూడా ఇదొక అంత్యక్రియల మసీదుగా అయితే నిర్మించడాన్ని చూడవచ్చు. ఇదొక సమాధి అండి. ఓకేనా? షాజహాన్ చేత నిర్మించబడినటువంటిదిగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, 2013లో యునెస్కోచే గుర్తింపబడిన రాజస్థాన్లోని కోటలు ఏవో క్రింద ఇవ్వబడిన వానిలో గుర్తించండి. రాజస్థాన్లో ఉన్న కోటలు: రణతంబోర్, చిత్తోర్ఘర్, అంబర్ ఫోర్ట్, జంతర్ మంతర్. ఓకే, రాజస్థాన్లో ఉన్న ఏ కోటకి యునెస్కో గుర్తింపు లభించింది క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 1, 2, 3 మాత్రమే అండి. రణతంబోర్, చిత్తోర్ఘర్, అంబర్ ఫోర్ట్ ఈ మూడింటికి కూడా యునెస్కో వారసత్వ గుర్తింపు లభించడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన వారిలో దేనిని గంగా వంశానికి చెందిన రాజు నరసింహదేవా వన్ నిర్మించారు? నరసింహదేవా 1. బృహదీశ్వరాలయం, ఐరావతేశ్వరాలయం, గంగైకొండ చోళపురము, కోనార్క్ సూర్య దేవాలయం. నరసింహదేవా 1 నిర్మించినటువంటిది ఏంటండి? ఆప్షన్ డి, కోనార్క్ సూర్య దేవాలయము. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, పల్లవ రాజులు నిర్మించిన మహాబలిపురము యునెస్కోచే ఏ సంవత్సరంలో గుర్తింపు పొందింది? పల్లవ రాజులు నిర్మించిన మహాబలిపురం అండి. ఓకే, యునెస్కో జాబితాలో ఎప్పుడు చేరింది? ఆప్షన్ బి, 1984లో చేరడం అయితే చూడవచ్చండి మహాబలిపురము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యం ఏది? కజిరంగా నేషనల్ పార్క్ బ్రహ్మపుత్ర నది వరద మైదానాల్లో ఉంది. కజిరంగా నేషనల్ పార్క్ ఖడ్గమృగము మరియు పులులకు ప్రసిద్ధి. సరైనది ఆప్షన్ డి అండి. 2 కూడా సరైనవండి. కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంటుందండి. బ్రహ్మపుత్ర నది వరద మైదానాల్లో. నెక్స్ట్, కజిరంగా నేషనల్ పార్కు ఒంటి కొమ్ము ఖడ్గమృగం అండి. భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి ఇవి. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు మరియు పులులకు కూడా ఇది ప్రసిద్ధి. నెక్స్ట్, యునెస్కోచే గుర్తించబడిన మానస్ వన్యప్రాణుల అభయారణ్యము క్రింద ఇవ్వబడిన ఏ జంతువులకు ప్రసిద్ధి? మానస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. 1, 2, 3, 4 అన్నీ సరైనవే. పిగ్మీ హెగ్, గోల్డెన్ లాంగ్, బెంగాల్ ఫ్లోరికాస్ అండ్ మేఘాల చిరుత పులి అండి. అన్నీ కూడా ఇక్కడ ప్రసిద్ధిగాంచినవిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, కియోలాడియో నేషనల్ పార్క్ ప్రధానంగా దేనికి ప్రసిద్ధి చెందింది? కియోలాడియో నేషనల్ పార్క్. ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పక్షులకు ప్రసిద్ధి అండి. ఓకేనా, బర్డ్ శాంక్చురీ ఉంటుంది ఇక్కడ. క్రింద ఇవ్వబడిన వాటిని జతపరచండి. సుందర్బన్ జాతీయ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, మహాబోధి ఆలయ ప్రాంగణము, డిజాస్టర్ నేషనల్ పార్క్. ఆన్సర్ 1 by 1 చూద్దామండి, ఏది ఎక్కడ ఉంది అని అర్థము. సుందర్బన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్లో ఉందండి. ప్రపంచంలోనే అతిపెద్ద సుందరవనాలండి ఇవి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కడ ఉందండి ఇది? ఆప్షన్ సి, ఉత్తరాంచల్. మహాబోధి ఆలయ ప్రాంగణం ఎక్కడ ఉంది? బీహార్. డిజాస్టర్ నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్రింది ఇవ్వబడినవి దీనికి చెందినవి. వీటిని చందేలా రాజవంశరాజులు తయారు చేశారు. చందేలా రాజవంశరాజులు. స్మారక చిహ్నాలు సమిష్టి హిందూ మరియు జైన మతానికి చెందినవి. 1986లో యునెస్కోచే గుర్తింపు పొందింది. ఏంటండి మరి ఇవి? ఆప్షన్ బి, ఖజురాహో కట్టడాలు. ఇంపార్టెంట్, ఖజురాహో కట్టడాలు. ఈ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది? హంపి కట్టడాలు 1985లో యునెస్కోచే గుర్తింపబడింది. హంపి కట్టడాలు. హంపిలోని స్మారక కట్టడాలు తుంగభద్ర నది ఒడ్డున ఉన్నాయి. ఎక్కడండి? తుంగభద్ర నది ఒడ్డున. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒకటి మాత్రమే సరైనదండి, సరికానిది. ఓకే, రెండవది కరెక్ట్. హంపిలోని స్మారక కట్టడాలు కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున మనకు కనిపిస్తాయి. ఓకే, క్రింది వాణిలో సరైన వాక్యం ఏది? ఫతేపూర్ సిక్రీని సిటీ ఆఫ్ విక్టరీ అని కూడా పిలుస్తారు. సిటీ ఆఫ్ విక్టరీ. ఫతేపూర్ సిక్రీని అక్బర్ చక్రవర్తి తయారు చేశారు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, రెండు కూడా సరైనవే అండి. అంటే అక్బర్ గారు మరి తాను సాధించిన విజయాలకు గుర్తుగా దీన్ని ఏర్పాటు చేయడంతో మరి ఫతేపూర్ సిక్రీని సిటీ ఆఫ్ విక్టరీ అని కూడా పిలుస్తారండి. ఫతేపూర్ సిక్రీని అక్బర్ తయారు చేశారు. కరెక్ట్. సుందర్బన్స్ నేషనల్ పార్క్ క్రింద ఇవ్వబడిన ఏ జంతువులకు ప్రసిద్ధి చెందింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. సుందర్బన్ నేషనల్ పార్క్ వేటికి ప్రసిద్ధి అండి? సో ఇక్కడ బెంగాల్ టైగర్స్, రాయల్ బెంగాల్ టైగర్స్ ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, ఉప్పు నీటి మొసళ్ళను కూడా మనము చూడవచ్చు. ఓకేనా, చిత్తడి నేలలు, ప్రపంచంలోనే అతిపెద్ద చిత్తడి నేలలండి ఇవి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వాటిలో ఏవి జస్కర్ మరియు గ్రేట్ హిమాలయాల పర్వత శ్రేణుల మధ్య ప్రత్యేకమైన పరివర్తన జోన్లో ఉన్నాయి? ఏ నేషనల్ పార్కులు అండి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఆప్షన్ డి 1 మరియు 3 అండి. 1 నందాదేవి జాతీయ పార్క్, నెక్స్ట్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. ఇవి రెండు కూడా మరి హిమాలయ పర్వత శ్రేణుల్లో, గ్రేట్ హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ప్రత్యేకమైన పరివర్తన జోన్లో ఉన్నాయండి. అంటే అత్యున్నత హిమాలయాల ప్రాంతంలో. ఓకే, నెక్స్ట్ వన్. మౌర్య వంశానికి చెందిన అశోక చక్రవర్తి హయాంలో ఏ ప్రదేశం అభివృద్ధి చేయబడిందని కూడా చెప్పవచ్చు? మౌర్య వంశానికి చెందిన అశోక చక్రవర్తి హయాంలో ఏ ప్రదేశం అభివృద్ధి చేయబడిందండి? ఆప్షన్ ఏ సాంచి బౌద్ధ స్మారక చిహ్నాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, అశోకుని హయాంలోనే సాంచిలోని బౌద్ధ స్మారక చిహ్నాలను అభివృద్ధి చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? హుమాయూన్ సమాధి తాజ్మహల్ కంటే ముందు నిర్మించబడింది. హుమాయూన్ సమాధి యునెస్కో చే గుర్తింపు పొందిన సంవత్సరము 1993 అండి. ఏది సరైనది మరి రెండింట్లో? ఆప్షన్ డి, రెండు కూడా సరైనవి అండి. హుమాయూన్ సమాధి తాజ్మహల్ కంటే ముందే నిర్మించబడింది. హుమాయూన్ సమాధి యునెస్కో గుర్తింపు పొందిన సంవత్సరం 1993లో ఈ ఘనత సాధించింది. క్రింద ఇవ్వబడిన వాటిలో కుతుబ్ మినార్ స్మారక చిహ్నాలలో లేనివి ఏవో గుర్తించండి. ఏముండవండి కుతుబ్ మినార్లో? ఆప్షన్ డి నెక్రోపోలిస్ అనేది ఉండదు. అలై దర్వాజా ఉంటుంది, అలై మినార్ ఉంటుంది, ఇనుప స్తంభం కూడా మనము కుతుబ్ మినార్లో చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. క్రింద ఇవ్వబడిన వానిలో మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియాకు చెందిన దాన్ని గుర్తించండి. మౌంటెస్ రైల్వే. మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియాకు చెందిన వాటిలో సరైనది ఏంటండి? ఇక్కడ డార్జిలింగ్ సిలిగురి రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్గా సిమ్లా రైల్వే.
ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ 1, 2, 3 అన్నీ కూడా సరైనవే అండి. మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియాకు చెందినవండి ఇవి. డార్జిలింగ్ సిలిగురి రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్గా సిమ్లా రైల్వే. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, క్రింది వాణిని జతపరచండి. మ్యారథాన్ రైల్వే, పట్టడక్కల్ కట్టడాలు, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, కోనార్క్ సూర్య దేవాలయం. ఎక్కడ ఉన్నాయండి ఇవన్నీ కూడా? సో 1 by 1 మనం చూద్దాము. నెక్స్ట్ మొదటిది మ్యారథాన్ రైల్వే రాయగఢ్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ పట్టడక్కల్ కట్టడాలు కర్ణాటకలో ఉన్నాయి. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే ఎక్కడ ఉందండి మరి ఇది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ కోనార్క్ సూర్య దేవాలయం ఆప్షన్ బి ఒడిషాలో ఉంది. ఇంపార్టెంట్. ఇక్కడ డార్జిలింగ్ హిమాలయ రైల్వే ఆప్షన్ ఏ అని ఇచ్చారండి, కాదు ఇది. ఓకేనా, పశ్చిమ బెంగాల్లో ఉంటుందండి ఇది, గమనించాలి. ఇక్కడ ఆప్షన్ తప్పించారు, నేను ఎడిట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మహాబోధి ఆలయ సముదాయాలలో మొదటి ఆలయాన్ని అశోక చక్రవర్తి ఏ శతాబ్దంలో బోధి వృక్షము చుట్టూ నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 3వ శతాబ్దము. ఇంపార్టెంట్. క్రింది వానిలో సరికానిది. భీంబెట్కా రాక్ షెల్టర్స్ హిమాలయ పర్వత శ్రేణుల దిగువ భాగంలో ఉంది. భీంబెట్కా రాక్ షెల్టర్ యునెస్కోచే 2003లో గుర్తింపు పొందింది. సరికానిది ఏంటండి? కోర్స్ ఆప్షన్ ఏ సరికాదండి. ఓకేనా, భీంబెట్కా షెల్టర్స్ హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్నాయా? కాదు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. క్రింద ఇవ్వబడినవి దేనికి చెందినవి? విక్టోరియా టెర్మినల్ అని పిలిచేవారు. సెంట్రల్ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం. ఫెడరిక్ విలియం స్టీవెన్సన్ రూపొందించారు. ఏంటండి మరి అది? ఆప్షన్ ఏ ఛత్రపతి శివాజీ టెర్మినల్. ఇంపార్టెంట్ క్వశ్చన్, మహారాష్ట్రలో ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ వన్, చంపనేర్ పావాగఢ్ ఆర్కియలాజికల్ పార్క్ ఏ రాష్ట్రంలో పంచమహల్ జిల్లాలో ఉంది? చంపనేర్ పావాగఢ్ ఆర్కియలాజికల్ పార్క్ ఆప్షన్ సి అండి, గుజరాత్లో ఉంది. ఓకే, ఢిల్లీలోని ఎర్రకోట యునెస్కోచే ఎప్పుడు గుర్తింపు పొందింది? ఢిల్లీలోని ఎర్రకోట ఆప్షన్ డి అండి, 2007వ సంవత్సరంలో ఈ గుర్తింపు పొందడం చూడవచ్చు. క్రింది వానిలో సరికానిది. జంతర్ మంతర్ 1727 మరియు 1730 మధ్య మహారాజా జైసింగ్ టూచే నిర్మించబడింది. మహారాజా జైసింగ్ టూచే. మరి జైపూర్ అబ్జర్వేటరీ మొత్తం 5 జంతర్ మంతర్లలో పెద్దదిగా చెప్పుకోవచ్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే సరికానిదండి, రెండవది కరెక్ట్. ఓకే, పశ్చిమ కనుమలు క్రింద ఇవ్వబడిన ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి? పశ్చిమ కనుమలు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర. అన్నీ కూడా సరైనవే అండి. పశ్చిమ భాగంలో మొత్తం కూడా మనకు కనిపిస్తాయండి. ఈ విధంగా ఉంటాయి పశ్చిమ కనుమలు. ఈ నుంచి చివరి వరకు తమిళనాడు వరకు కూడా విస్తరించి ఉంటాయి. మహారాష్ట్ర, నెక్స్ట్ కర్ణాటక, కేరళ, తమిళనాడు మొత్తం విస్తరించి ఉంటాయి. గోవాలో కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఏ ప్రాంతంలో 10 అవతారాల రూపంలో ఉన్న విష్ణువు యొక్క అనేక శిల్పాలు ఉన్నాయి? ఎక్కడ చూస్తామండి? ఏ ఆలయంలో చూస్తాం మనం ఈ యొక్క మంచి విగ్రహాలు అంటే? ఆప్షన్ డి, రాణికి వావ్లో మనమైతే చూడవచ్చు. రాణికి వావ్ అనేటువంటి ఒక బావి. నెక్స్ట్ వన్, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఏ సంవత్సరంలో యునెస్కోచే గుర్తింపు పొందింది? గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఆప్షన్ సి 2014లో. క్రింది వాన్ని జతపరచండి. కజిరంగా నేషనల్ పార్క్, కియోలాడియో జాతీయ పార్క్, చంపనేర్ పావగఢ్ ఆర్కియలాజికల్ పార్క్, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయండి? మరి చూద్దాం 1 by 1. 1వది కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉందండి. కియోలాడియో జాతీయ పార్క్ అనేది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. కియోల్దేవ్ ఘన నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? రాజస్థాన్. నెక్స్ట్ చంపనీర్ పావాగఢ్ ఆర్కియలాజికల్ పార్క్ ఆప్షన్ బి గుజరాత్లో ఉంది. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ వచ్చేసి ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. హిమాచల్ ప్రదేశ్. 1 by 1 ఒకసారి చూద్దాము. కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం, కియోల్దేవ్ ఘన జాతీయ పార్క్ రాజస్థాన్, చంపనీర్ వచ్చేసి గుజరాత్లో ఉంది. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్.
నెక్స్ట్ వన్ చూద్దాం. చారిత్రాత్మక నగరంగా గుర్తింపు పొందిన అహ్మదాబాద్ ఏ శతాబ్దంలో సబర్మతి నది ఒడ్డున సుల్తాన్ అహ్మద్ షా స్థాపించారు? ఎప్పుడండి? ఆప్షన్ ఏ 15వ శతాబ్దంలో. 15వ శతాబ్దంలో. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన వాటిలో విక్టోరియన్ మరియు ఆర్ట్ డెకో సమిష్టికి చెందినది ఏవో గుర్తించండి. విక్టోరియన్, ఆర్ట్ డెకో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. అన్నీ కూడా బొంబాయి హైకోర్ట్, రాజాబాయ్ క్లాక్ టవర్, ఈరోస్ సినిమా, యూనివర్సిటీ ఆఫ్ ముంబాయి. విక్టోరియా మరియు ఆర్ట్ డెకో సమిష్టికి చెందినవిగా, అంటే వీరు రూపొందించినవిగా మనము చెప్పుకోవచ్చు. క్రింది వానిలో సరికానిది. జైపూర్ నగరము 172వ సంవత్సరంలో సవాయ్ జైల్ సింగ్, ఓకేనా, 1872 సారీ, జైపూర్ నగరము 1872 సంవత్సరంలో సవాయ్ రెండవ జైల్ సింగ్ చే స్థాపించబడింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారిన భారతదేశంలోని రెండవ నగరము జైపూర్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఒకటి మాత్రమే సరికానిదండి, రెండవది కరెక్ట్. ఓకే, ఇంపార్టెంట్. గుజరాత్లోని ధోలవీరా ఏ సంవత్సరంలో యునెస్కోచే గుర్తింపు పొందింది? ఆప్షన్ సి 2021. రామప్ప దేవాలయానికి ఏ సంవత్సరంలో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు? దీన్ని చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది. ఇక్కడ ఇటుకలు నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు వాటర్లో వేస్తే తేలుతాయండి అవి, ఓకేనా, తేలే ఇటుకలతో వీటిని నిర్మించడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ ఏ క్రీస్తు శకము 1213వ సంవత్సరంలో దీన్ని కట్టించడం జరిగింది. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వానిలో పశ్చిమ కనుమలలో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి గుర్తించండి. ఏమేమి ఉన్నాయండి? జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి అభయారణ్యాలు, రిజర్వ్ ఫారెస్ట్లు, బౌద్ధ శిల్పాలు. ఆన్సర్ ఆప్షన్ బి 1, 2, 3 సరైనవి. బౌద్ధ శిల్పాలు లేవండి ఇక్కడ. నేషనల్ పార్కులు ఉన్నాయి, సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, రిజర్వ్ ఫారెస్ట్లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. తొలిసారి ఒక దేశంలోని 3 ప్రదేశాలకు ఒకేసారి యునెస్కో గుర్తింపు లభించిన సంవత్సరం. ఆప్షన్ సి 2016. క్రింద ఇవ్వబడిన వానిలో నీలగిరి మౌంటైన్ రైల్వే ఏ రాష్ట్రంలో ఉందో గుర్తించండి. నీలగిరి మౌంటైన్ రైల్వే. ఆప్షన్ డి తమిళనాడు. రాజస్థాన్లోని గాంగ్రోస్ ఫోర్ట్ ఏ ప్రాంతానికి చెందినది? రాజస్థాన్లోని గాక్రోస్ ఫోర్ట్. గాక్రోస్. ఆప్షన్ బి అండి జలవార్. నెక్స్ట్ వన్. మానస వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రానికి చెందినది? ఆప్షన్ సి అస్సాంకి చెందినదిగా మనం గుర్తుంచుకోవాలి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్ అండి. మరొక టాపిక్తో మళ్ళీ రేపు కలుద్దాం మనం, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకున్నట్లయితే వీడియో ఎండింగ్లో ఇస్తాను, లేదా మన ఛానల్ ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ప్రతి ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తున్న బిట్స్ని మీకోసం అయితే అందచేయడము జరిగింది, ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.